హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ మా ఇంటి కథ వెబ్ సిరీస్. ఈటీవీ విన్‌లోని ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఈ వెబ్ సిరీస్‌లోని కొత్తదనం ఏమీ లేదు. ఇల్లు, జ్ఞాపకాలు, అవసరాల శ్రీనివాస్ చెప్తున్న ప్రతి ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తూనే ఉంటాడు. బట్ బాగానే వర్కౌట్ అయింది. అంటే కొత్తదనం కాకపోయినా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోని తన చైల్డ్‌హుడ్‌ని ఎలా చూసారో దాన్నే రిప్రజెంట్ చేస్తారు స్క్రీన్ మీద. సేమ్ అలాగే మనకి 90స్ కిడ్స్ చూసిన తర్వాత ఇంకా ఏ డైరెక్టరు అలాంటి వెబ్ సీరీస్ చేసినా మనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 'జియో హాట్‌స్టార్‌లో' కూడా సేమ్ అలాంటిదే ఒక వెబ్ సీరీస్ వచ్చింది. ఆ వెబ్ సీరీస్ కూడా మనకి అంత పెద్దగా ఎక్కలేదు. తర్వాత మళ్ళీ 90స్ కిడ్స్ తర్వాత అలాంటి వెబ్ సీరీస్‌నే 'మా ఇంటి కథ' ద్వారా తెలుగులోని ఈటీవీ విన్‌లోని ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేసి రిలీజ్ చేశారు. 90స్ కిడ్స్ చూసిన తర్వాత ఈ వెబ్ సీరీస్ చూడడం బెటరా? కాదా? అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే 90స్ కిడ్స్‌కి అలాగే మా ఇంటి కథకి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యూనిక్‌గా ఉంటుంది. బట్ అక్కడక్కడ ఎపిసోడ్స్‌లోని గాని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం కూడా అవే గుర్తొస్తాయి. కానీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అక్కడ డైరెక్టర్ ఫుల్ కామెడీగా చూపించేసారు అన్ని ఎపిసోడ్స్‌ని. కొంచెం ఎమోషనల్, డ్రామాటిక్‌గా అక్కడక్కడ బ్యాలెన్స్ చేస్తూ. బట్ కానీ ఇక్కడ అలా కాకుండా ఫుల్ డ్రామాగా చూపిచ్చి మొత్తం ఒక ఎమోషనల్‌గా రాసుకున్నారు. అందుకనే ఇది బాగా వర్కౌట్ అయిందని చెప్తాను. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. 6 ఎపిసోడ్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్‌గా ఒక్కొక్క ఎపిసోడ్‌కి ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటూ చాలా క్లియర్‌గా చెప్పాలనుకున్నది డైరెక్టర్ చెప్పాడు. కానీ అక్కడక్కడ బోర్ కొట్టించకుండా అవసరాల శ్రీనివాస్ తన ఆఫీస్‌లోని ఉంటూ ఈ కథని స్టార్ట్ చేస్తాడు చెప్పడం. సో, తనకి ఈ వెబ్ సీరీస్ పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఎనీవే 'మా ఇంటి కథ' వెబ్ సీరీస్ మీరు చూడకపోతే వెబ్ సీరీస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే ప్రతి వెబ్ సీరీస్ రివ్యూస్ కోసం గానీ, మూవీ అప్డేట్స్ కోసం గానీ, మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం గానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానెల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.